మంత్రి ఉత్తమ్ కుమార్ ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తర్వాత ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఉండగానే అధిష్టానం నుండి ఉత్తమ్ కుమార్ కు పిలుపు వచ్చింది. ఢిల్లీకి బయలుదేరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే ఉత్తమ్ కుమార్ కు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి కాసేపటి క్రితం ఆయనకు ఏఐసిసి నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. అమెరికా ఆయన ఢిల్లీ వెళ్లారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కలిశారు. నిన్న కేసీ వేణుగోపాల్ తో దాదాపుగా గంటకు పైగా పలు అంశాలకు సంబంధించి చర్చించినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్తగా మంత్రివర్గంలో తీసుకున్నటువంటి ముగ్గురికి పోర్ట్ఫోలియోలకు సంబంధించి చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఇక కొత్తగా తీసుకున్న వాళ్లకు ఇప్పటి వరకు మిగిలిన ఎవరికి ఇవ్వకుండా మిగిలిన పోర్ట్ఫోలియోలు ఇస్తారా, లేకపోతే ఇప్పుడున్న మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా 3-4 శాఖలు తీసుకున్నారు కాబట్టి అందులో నుంచి కొన్ని శాఖలు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తారనేది చూడాలి. ఇదే అంశాన్ని సంబంధించి చర్చించేందుకు ఏఐసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీ పిలిచినట్టు తెలుస్తుంది. కాసేపటి క్రితం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి కేసీ వేణుగోపాల్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు మంత్రివర్గ విచారణలో కొత్త వాళ్ళకి అవకాశం కల్పించినప్పటికీ పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఇక వాళ్ళకి ఏమి ఇస్తారు అన్న చర్చ అయితే ప్రధానంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఇరిగేషన్ శాఖతో పాటు సివిల్ సప్లైస్ రెండు ఉన్నాయి. రెండు కీలకమైనటువంటి శాఖలు. ఈ మధ్య కాలంలో ఆ రెండు శాఖలకు సంబంధించి ఏదో ఒక శాఖను తన వద్ద ఉంచుకొని ఆర్థిక శాఖ కావాలి అని అడిగినట్టు తెలుస్తా ఉంది. అమెరికా ఏసీసీ నేతలతో ఈ అంశం సంబంధించి చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా మిగతా మంత్రులకు సంబంధించి కూడా పోర్ట్ఫోలియోలు కూడా కొన్ని చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తాను. ఒకవైపు మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురికి పోర్ట్ఫోలియోల అంశం. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసిని కూడా ప్రకటించింది. ఇక మిగిలినవి నామినేటెడ్ పదవులు. ఆ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించడానికే ఢిల్లీ పిలిచినట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇక మరి కాసేపట్లోనే అసలు ఉత్తమ్ ఏఐసిసి ఆకస్మికంగా దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా ఈ అంశాలపై ఏఐసిసి నేతలు ఉత్తమ్తో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తాను. ఒకవేళ ఆర్థిక శాఖ కనుక ఉత్తమ్ కి ఈ మారిస్తే మాత్రం ఇప్పటికీ వరకు ఆ శాఖని పొంగులేటి వద్ద ఉంది. ఆ శాఖను మార్చి ఇస్తే ఇటు ఇరిగేషన్ తో పాటు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉత్తమ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. హోంశాఖను కూడా చేంజ్ చేస్తారని చెప్పి చెప్తుంది. ఇప్పటివరకు ఆ శాఖ సీఎం వద్దే ఉంది. సీఎం దగ్గర చాలా కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి చర్చించడానికి ఉత్తమ్ ని ఢిల్లీ పిలిచినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.